ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. ఇందుకు గాను ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర మంత్రుల సమక్షంలో బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయం తొలి విడత నిధులను గత నెల మార్చి 23న సిద్దిపేట జిల్లా నర్మెటలో విడుదల చేశారు. మొదటి విడతలో 68.89 లక్షల మందికి రైతు భరోసా అందింది. ఆ విడతలో ఎకరం వరకు భూమి ఉన్నవారికి 6,000 చొప్పున ప్రభుత్వం సాయం అందించింది. తాజాగా రెండో విడత నిధులను సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ విడతలో 2 ఎకరాల వరకు సాయం అందించనున్నారని తెలుస్తోంది. తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. ఇందుకు గాను ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర మంత్రుల సమక్షంలో బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయం తొలి విడత నిధులను గత నెల మార్చి 23న సిద్దిపేట జిల్లా నర్మెటలో విడుదల చేశారు. మొదటి విడతలో 68.89 లక్షల మందికి రైతు భరోసా అందింది. ఆ విడతలో ఎకరం వరకు భూమి ఉన్న వారికి 6,000 చొప్పున ప్రభుత్వం సాయం అందించింది. తాజాగా రెండో విడత నిధులను సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ విడతలో 2 ఎకరాల వరకు సాయం అందించనున్నారని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించేటువంటి రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి ఈ రోజు సీఎం చేతుల మీదుగా రెండో విడతకు సంబంధించినటువంటి భరోసా నిధులను ఈ రోజు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగేటువంటి బహిరంగ సభలో రైతుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేసేందుకు కూడా సిద్ధం కావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి పెట్టుబడి సాయం కింద అందించాల్సినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను ఈసారి కొంత ఆలస్యం కావడం జరిగింది. ఇప్పటికే ఏదైతే రైతులు పంటలను ఏదైతే పంటల సాగుకు సంబంధించి ఇప్పటికే వరి కోతలు కూడా కోస్తున్న సమయంలో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేస్తుండడం జరిగింది. ఈ యాసంగి సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను ఇప్పటికే మొదటి విడతగా ఈ గత నెల మార్చి 23న కూడా మొదటి విడతకు సంబంధించి ఏదైతే ఎకరం లోపు ఉన్నటువంటి ఎకరం వరకు ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి రైతులకు 6,000 చొప్పున ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇంకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చేటువంటి 10,000 రైతు భరోసాను 12,000 కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు అదే 12,000 ఎకరానికి రైతు భరోసా కింద అందజేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎకరానికి ఇప్పటికే అందజేయడం జరిగింది. మరో ఈ రోజు ఎకరానికి పైబడి ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ రైతు భరోసా అందించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన ఎన్ని ఎకరాల వరకు 2 ఎకరాల లేదంటే 3 లేదంటే 5 ఎకరాల వరకు ఈ రైతు భరోసా నిధులు వేస్తారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ ప్రభుత్వం అయితే ఇవ్వలేదు. దీనికి సంబంధించి కూడా ఎన్ని ఎకరాల వరకు వేస్తారనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు మూడో విడతకు సంబంధించి కూడా రైతు భరోసా నిధులను కూడా విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కేవలం 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రోజు ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి
నిధులు విడుదలయ్యే అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. అయితే తెలంగాణకు ఈ రైతు భరోసాకు సంబంధించి ఏదైతే కాటారం బహిరంగ సభలో ఈ నిధులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మంత్రులు అలాగే రైతులకు సంబంధించి నిధులు విడుదల చేస్తున్నారు కాబట్టి బహిరంగ సభకు రైతులను కూడా భారీగా తరలించి వారి సమక్షంలోనే ఈ నిధులు విడుదల చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి అంటే రెండో విడతకు సంబంధించి యాసంగి 2026 సంబంధించినటువంటి యాసంగి పంటకు సంబంధించి ప్రస్తుతం ఈ రోజు దాదాపుగా 45,11,947 మంది రైతులకు ఈ రోజు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు విడుదల కానున్నాయి. 2,206 కోట్లు ఈ రైతు భరోసా కింద విడుదల చేసేందుకు కూడా సిద్ధం కావడం జరిగింది. గత మార్చి నెలలో మొదటి విడతగా అందజేసినటువంటి రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో 68,89,955 మంది రైతులకు దాదాపుగా 3,446 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ తర్వాత రెండో విడత 45 లక్షలకు పైగా రైతులకు ఈ రోజు రైతు భరోసా నిధులైతే విడుదల చేయనున్నారు. అయితే మొత్తం ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి అందించేటువంటి ఈ పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఏదైతే వ్యవసాయ సాగు మొదటి దశలోనే రైతు భరోసా నిధులు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కొంత ప్రభుత్వం వద్ద నిధుల లేమి కారణంగా కూడా ఇంత ఆలస్యం కావడం జరుగుతున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మొదటి 2, 3 విడతల్లో మాత్రమే ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేస్తున్నారు. ఇక మరి సాగుకు సంబంధించి మొదటి దశలోనే ఇటు వ్యవసాయ భూములకు సంబంధించి దుక్కులు దున్నడం గాని, విత్తనాలు కొనుగోలు గాని, అలాగే ఎరువులకు సంబంధించి గాని, వరి నాట్లకు సంబంధించి గాని, ఇటు ఏదైతే రైతు కూలీలకు అందించే విధంగా ఉండాల్సినటువంటి ఈ రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయం ఏదైతే వ్యవసాయ సాగు అయిపోయిన తర్వాత కూడా ఆలస్యంగా ఇస్తుండటంతో రైతులు కొంత నిరాశకు గురవుతున్నప్పటికీ ఈ యాసంగి సీజన్ సంబంధించి అయితే ఇప్పటికే మొదటి దశ మార్చి నెలలో ఇవ్వడం, ఇప్పుడు ఏప్రిల్ కి సంబంధించి రెండో దశ విడుదల చేయడం జరుగుతుంది. మరో 15 రోజుల తర్వాత మూడో దశ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఒక్క నెల గ్యాప్ తోటి అంటే మే నెల గ్యాప్ తోటి జూన్ లో మళ్ళీ ఏదైతే ఖరీఫ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను సమకూర్చాల్సి ఉంటుంది. అప్పుడే వ్యవసాయ సాగు మొదలవుతుంది కాబట్టి రైతులు కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో ఎదురుచూపు చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మొత్తం ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయంగా అందించేటువంటి ఏదైతే రైతు భరోసా ఉందో అది సకాలంలో సాగు మొదలైన సమయంలోనే ఇవ్వాలనేది కూడా రైతులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ సీజన్ లో అయితే వ్యవసాయానికి సంబంధించినటువంటి పెట్టుబడి సాయం అయితే మొత్తానికి గత నెల మార్చిలో మొదటి విడత అలాగే ఏప్రిల్లో రెండో విడతకు సంబంధించి నిధులు విడుదల చేస్తుండటంతో కొంత రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత నెలలో సిద్దిపేట జిల్లా నెర్మటలో జరిగిన సభలో 68,89,000 మంది రైతులకు ఎకరం వరకు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ రైతు పెట్టుబడి సాయం అందించడం జరిగింది. ఇక ఈ రోజు ఎకరం పైన ఉన్నటువంటి ఎకరం కంటే ఎక్కువ ఉన్నటువంటి 2 ఎకరాల 3 ఎకరాల వరకు అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. వారికి మాత్రమే రైతు ఖాతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కాటారం మండలంలో జరిగే బహిరంగ సభలో సాయంత్రం బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేయడం జరుగుతుంది. దీంతో రేపటి నుండి అందరు రైతుల ఖాతాల్లో ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు జమ కానున్నాయి. దీంతో కొంత రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆలస్యం అయినప్పటికీ రైతు భరోసాకు సంబంధించిన నిధులు వస్తుండటంతో కొంత సంతోషం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు అంటే మొదటి విడత అలాగే ఈ రోజు విడుదల చేసేటువంటి నిధులతో కలిపి ఇప్పటి వరకు 5,653 కోట్లు నిధులు విడుదల చేసినట్టుగా అవుతుంది. కానీ వ్యవసాయ ఏదైతే రైతు భరోసాకు సంబంధించినటువంటి మొత్తం 9,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి
కానీ ఇప్పటికే మొదటి విడతతో పాటు ఈ రోజు విడుదల చేసేటువంటి నిధులతో కలిపి కేవలం 5,653 కోట్లు మాత్రమే అవుతాయనేది వ్యవసాయ శాఖ వెల్లడించడం జరిగింది. కాబట్టి మళ్ళీ మూడో విడత కూడా నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం ఈ రోజు 2 లేదంటే 3 ఎకరాల లోపు మాత్రమే వ్యవసాయ భూములకు సంబంధించి రైతు భరోసా వచ్చే అవకాశం ఉందనేది కూడా కొంత ఆసక్తి అయితే రేపుతుందని చెప్పవచ్చు. మిగిలిన 4,000 కోట్లకు సంబంధించి కూడా మూడో విడతలో విడుదల చేస్తారనేది కూడా వ్యవసాయ శాఖ మాత్రం చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఏదైతే ఇప్పటికే శనివారం ఈ రోజు సంబంధించినటువంటి రైతు భరోసా విడుదలకు సంబంధించి 2,206 కోట్ల నిధులకు సంబంధించి శనివారమే ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మొదటి రెండో విడతకు సంబంధించి కూడా నిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత మూడో విడతకు సంబంధించి ఎన్ని ఎకరాల వరకు 5 ఎకరాల లోపు వరకు మాత్రమే 5 ఎకరాల వరకు మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ సాగుకు సంబంధించి పెట్టుబడి సాయం అందిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ రోజైతే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులైతే విడుదలయ్యే అవకాశం అయితే కనబడడం లేదు. కేవలం ఈ రోజు 2,206 కోట్లు మాత్రమే విడుదల చేస్తున్నారు. కాబట్టి అందుకు తగ్గట్టుగా 45 లక్షల మంది రైతుల ఖాతాల్లో మాత్రమే ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధులు జమ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి రైతుల సమక్షంలో రైతు భరోసా నిధుల పంపిణీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నిర్వహించేటువంటి కాటారం మండలం నిర్వహించే బహిరంగ సభలో రైతుల సమక్షంలో బటన్ నొక్కి రైతు పెట్టుబడి సాయాన్ని సంబంధించినటువంటి నిధులను విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ జానయ్య.